విశేషంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ యొక్క ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానం నుండి అతిచారం వల్ల మిథునం నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి తరుణం ఒకటి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అంతా బాగుంది, యోగదాయకంగా ఉంటుందనుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఎంతో కాలంగా ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచన చేత మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో ధన సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కొన్ని ఇబ్బందుల్ని పొందుతూ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నవంబర్ మాసం ఆర్థికంగా మీకు వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఉంది. ఏదో రకంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా మీరు తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. దైనందిన జీవితంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది, సమాజంలో మీకున్నటువంటి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కుటుంబ జీవితానికి సంబంధించింది, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎందుకో తెలియదు మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతూ ఉంటారు. జీవిత భాగస్వామి వల్ల మనసు మొత్తం కూడా ఏదో తెలియనటువంటి పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందితో వాగ్వివాదం చేయటం కంటే, గొడవ పడ్డం కంటే, తగువులు పడ్డం కంటే మౌనంగా ఉండటమే మేలని మీరు నిశ్చయించుకుంటారు. కొన్ని సందర్భాల యొక్క నేపథ్యంలో ముందుకు వెనక్కి వెళ్ళలేక, ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తోసివేయలేక మీకు మీరుగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని ఏ గట్టుకు చేరుస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రేమ సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు అవ్వచ్చు, మీకు సవాలు విసిరేటువంటి అవకాశం ఉంది.